రైతులందరికీ నమస్కారం. జయహో కిసాన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. కొత్తిమీర పంటను రైతులు వేసవికాలంలో ఎక్కువగా ఆకు కొరకు సాగు చేస్తారు. కొత్తిమీర ఆకు సంవత్సరం పాటు పండించుటకు అనుకూలం. కొత్తిమీర సాగుకు దాదాపు అన్ని నేలలు అనుకూలంగా ఉంటాయి. వర్షాధారం కింద సాగు చేసినట్లయితే నల్లరేగడి నేలలు, నీటి వసతి కింద సాగు చేసినట్లయితే ఎర్ర నేలలు మరియు ఇసుక నేలలు అనుకూలంగా ఉంటాయి. చౌడు భూములు ఈ పంట సాగుకు అనుకూలం కాదు. కొత్తిమీర సాగులో ఆకు నాణ్యత మరియు అధిక దిగుబడి కొరకు సాధన, సింధు రకాలను ఎక్కువగా సాగు చేస్తారు. విత్తనాలు విత్తుటకు నేలను మెత్తటి పదును వచ్చే వరకు 3 నుంచి 4 సార్లు దుక్కిని దున్నాలి. ధనియాల కొరకు సాగు చేసినట్లయితే అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 లోపు విత్తుకోవాలి. పంట విత్తుకునేటప్పుడు సాలుకు సాలుకు మధ్య 30 సెంటీమీటర్లు మరియు మొక్కకు మొక్కకు మధ్య 10 సెంటీమీటర్లు దూరం పాటించాలి. ఎకరాకు 6 కేజీల విత్తనం అవసరం అవుతుంది. విత్తే ముందు విత్తనాన్ని 5 నుంచి 6 గంటల సేపు నానబెట్టి ఆరనిచ్చి విత్తుకోవాలి. మరియు విత్తనాన్ని 2 బద్దలుగా చేసి విత్తినట్లయితే త్వరగా మొలకెత్తుతుంది. విత్తే ముందు అజోస్పైరిల్లం జీవన ఎరువుతో ఎకరానికి 600 గ్రాముల చొప్పున విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసినట్లయితే దిగుబడి 10 నుంచి 15% వరకు పెంచవచ్చు. ఎండు తెగులు ఎక్కువగా ఆశించే ప్రాంతంలో కొత్తిమీర సాగు చేయకూడదు. తప్పనిసరిగా సాగు చేయవలసి వస్తే 2 నుంచి 3 సంవత్సరాలు పంట మార్పిడి చేయాలి. వర్షాధారం కింద నల్లరేగడి నేలల్లో ఆఖరి దుక్కిలో ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువుతో పాటు 40 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 27 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువును దుక్కిలో వేయాలి. కలుపు నివారణకు విత్తిన వెంటనే పెండిమిథలిన్ని బరువు నేలల్లో అయితే 1.3 లీటర్లు, తేలిక నేలల్లో అయితే 1 లీటర్ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. రకాన్ని బట్టి 40 నుంచి 45 రోజులకు పూత మొదలై 80 నుంచి 100 రోజులకు పక్వానికొస్తాయి. ఆకు కోసం వేసినట్లయితే పంట విత్తిన 30 రోజుల తర్వాత మొదటి కోత కోయవచ్చును. కొత్తిమీరలో అంతర పంటలుగా ఆవాలు, కుసుమలు మరియు శనిగలను సాగు చేయవచ్చు. కొత్తిమీరలో రసం పీల్చే పురుగులైన పేనుబంక మరియు ఎర్రనల్లి ఎక్కువగా ఆశిస్తాయి. పేనుబంక ఆశించినప్పుడు ఆకులు మరియు పూత నుండి రసాన్ని పీల్చి గింజలు ఏర్పడకుండా చేస్తాయి. దీని నివారణకు లీటర్ నీటిలో మిథైల్ డమటాన్ 2 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాలి. ఎర్రనల్లి ఆశించినప్పుడు ఆకుల అడుగు భాగం నుంచి రసాన్ని పీలుస్తాయి. దీని నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా అసిఫేట్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. కొత్తిమీర పూత దశలో ఉన్నప్పుడు బూడిద తెగులు ఆశించి ఆకుల అడుగు భాగాన చిన్న చిన్న బూడిద రంగు మచ్చలేర్పడి పైభాగానికి మరియు కాండానికి వ్యాపిస్తాయి. దీని నివారణకు లీటర్ నీటికి 1 గ్రాము కార్బండిజము లేదా 1 గ్రాము క్యాల్జిన్ కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వ్యవసాయ సలహాలు, సూచనలు పొందడానికి జయహో కిసాన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా జయహో కిసాన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మరింత సమాచారం పొందండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది.